So welcome to Telangana Movement and State Formation. Most probable 30 questions by me, Vidal Kancharma. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 20 మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం తెలంగాణ యొక్క పరిణామ క్రమాన్ని చూస్తూ వచ్చాం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో ఉన్నాము. వేరియస్ పొలిటికల్ పార్టీస్ గురించి చూసాము. నిన్న తెలంగాణ జేఏసీ గురించి కూడా డిస్కస్ చేశాము. ఇప్పుడు మిగిలిన గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇండిపెండెన్స్ డే ఆఫర్ 20% ఆఫర్ అక్రాస్ ఆల్ కోర్సెస్ ఇన్ ద యాప్. ఈ యొక్క ఆఫర్ ఆగస్ట్ 15 వరకే మీకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని www.ldxs.com ని విజిట్ చేయండి. గ్రూప్ 1 ఫుల్ కోర్స్ 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 18,000 రూపీస్ కి, నెలకి 5,000 రూపాయల ఈఎంఐ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ని సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎల్టెక్స్ టీమ్ ని సంప్రదించండి. దానికోసం స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి. మనకి 71 డేస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంది. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ క్వశ్చన్ కి, మన క్వశ్చన్ పేపర్ కి 76 డేస్, ఈ 5 డేస్ యాడ్ చేసుకుంటే సో ఓవరాల్ గా మన పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి 76 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి డూ యువర్ ప్రిపరేషన్ విత్ మస్ట్ ఫాస్ట్ మేనర్. సో మనం దాదాపు కౌంట్ డౌన్ 90 డేస్ ఉన్నప్పటి నుంచి ఈ లెక్చర్ సిరీస్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు 71 డేస్కి వచ్చింది కాబట్టి కొంచెం సిలబస్ లో వేగాన్ని పెంచుకోవాలి. మనం కూడా 20 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ సిలబస్ ని టచ్ చేసే విధంగా ప్రతి సిలబస్ ప్రతి సబ్ సెక్షన్ నుంచి, ప్రతి చాప్టర్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ మేక్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20, క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్. క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే, క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అండ్ ద జేఏసీస్ ఇన్ ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్. మనం తెలంగాణ పొలిటికల్ జేఏసీ గురించి నేను డిస్కస్ చేస్తున్నప్పుడు వేరియస్ కాస్ట్ రిలేటెడ్, ఐడియాలజికల్ అండ్ లిటరేచర్ రిలేటెడ్ జేఏసీస్ ఉన్నాయి అని చెప్పి మనం అనుకున్నాము. సో మిగతా వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. పొలిటికల్ జేఏసీ గురించి ఇనఫ్ గా నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాము. ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ వాజ్ మేజర్ సోషో పొలిటికల్ ఎండివోర్ championed by various grassroots level organizations and joint action committee formations. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వొకాబులరీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోవాల్సింది సోషో పొలిటికల్ ఎండివోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ అటువంటిది కేవలం ఒక పొలిటికల్ గా, ఒక రాష్ట్రంగా, రాజకీయంగా ఒక రాజ్యంగా ఏర్పడడం కోసమే కాదు, ఒక సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ కోసం మాత్రమే కాదు, సోషల్ జస్టిస్ కోసం కూడా ఏర్పడింది. ఇవి రెండు కలిస్తే ఆటోమేటిక్ గా ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఎకనామిక్ జస్టిస్ 10 సంవత్సరాలుగా ఎలా ఏర్పడిందో, సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 డాక్యుమెంట్ చూస్తే గత 10 ఏళ్లలో ఎకనామిక్ జస్టిస్ ఎలా జరిగిందో మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క జేఏసీ ఫార్మేషన్ అనేటువంటిది సోషో పొలిటికల్ ఎండివోర్, ఇలాంటి బ్యూటిఫుల్ వొకాబులరీ యూజ్ చేయడం వల్ల ఇనిషియల్ లైన్స్ లోనే ఎగ్జామినర్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీ ఆన్సర్ మీద పడుతుంది. మిగతా ఆన్సర్స్ ఫార్మాలిటీగా చదువుకుంటూ వెళ్ళి మీకు మంచి నంబర్ తోటి యొక్క క్వశ్చన్ కి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్రొడక్షన్ లో ఎప్పుడైనా మంచి బ్యూటిఫుల్ వొకాబులరీ, పొయిటిక్ సెన్స్ తో వాడినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ఆన్సర్ మీద పడుతుంది. దీస్ ఎంటిటీస్ మొబిలైజ్ డైవర్స్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ including caste groups, civil society, and the women's organization, effectively advocating for the formation of separate Telangana state. మనం ఈ ఆన్సర్ లో కాస్ట్ గ్రూప్స్ గురించి రాయబోతున్నామని, సివిల్ సొసైటీ గురించి రాయబోతున్నామని, ఉమెన్స్ ఆర్గనైజేషన్ గురించి రాయబోతున్నామని, ఇవన్నీ సోషియో పొలిటికల్ ఎండివర్ లో భాగంగా వస్తాయని ఇంట్రడక్షన్ లో ఎగ్జామినర్కి కన్వే చేస్తాం. కాబట్టి లోపల కంటెంట్ రాయడం ఎంత ఇంపార్టెంటో, ఇంట్రొడక్షన్ లోనే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయడము, ఆ ఆన్సర్ లో ఎలాంటి డైమెన్షన్స్ మెన్షన్ చేస్తున్నామో చెప్పడం అనేటువంటిది అంతే అంతే ఇంపార్టెంట్. Role of grassroots organization and JACs, caste-based organizations like Telangana Mala Mahanadu played a pivotal role in highlighting caste-based disparities. ఇక్కడ మాల మహానాడు ఒకటే ప్లే చేసిందా, ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేయలేదా అంటే ఎంఆర్పిఎస్ కూడా రాసుకోండి, మాల మహానాడు రాసుకోండి, ముదిరాజ్ సంఘం రాసుకోండి, పద్మశాలి సంఘం రాసుకోండి, గౌడ సంఘం రాసుకోండి. కాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ లో ఎస్సీ నుంచి ఒక కాస్ట్, ఎస్టీస్ నుంచి ఒక తుడుం దెబ్బ లాంటివి రాసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ నుంచి కూడా ఒక రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం మాల మహానాడు మనం తీసుకోవడం జరిగింది. అది ఒక్కటే పార్టిసిపేట్ చేసినది కాదు, ఏ కుల సంఘం అని రాసుకోండి. అన్ని కుల సంఘాలు, బ్రాహ్మణుల దగ్గర నుంచి వైశ్య, క్షత్రియ, శూద్ర, అన్ని బీసీలో ఉన్నటువంటి కొన్ని వందలాది కుల సంఘాలు అన్ని కలిసి కూడా జేఏసీగా ఏర్పడడం జరిగింది. మొబిలైజ్డ్ క్యాస్ట్ స్పెసిఫిక్ ర్యాలీస్ అండ్ మీటింగ్స్. మనకి వర్తక వ్యాపారాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళు,
కూడా నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది మనకి 2011 సకల జనుల సమ్మె ఆ టైంలో మనం పేపర్స్ లో టీవీలో చూస్తున్నాం. కాబట్టి కులాల వారీగా విడిపోవడం కాదు, కులాల వారీగా ఒకే కాజ్ కోసం పనిచేయడం జరిగింది. అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టేట్హుడ్. రాష్ట్రం ఎందుకోసం సాధించుకోవాలి అంటే పొలిటికల్ గా ఒక హక్కుల కోసం మాత్రమే కాదు, సోషల్ జస్టిస్ కూడా అని చెప్పి వివిధ విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఎంఫసైజ్డ్ ద రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ లోవర్ కాస్ట్స్ ఇన్ ద మూవ్మెంట్. తెలంగాణ సమాజంలో అన్ని కులాలకి చైతన్యం ఎక్కువ. మలిదశ తెలంగాణ ఉద్యమం వల్ల ఆ చైతన్యం మరింత పెరిగి బడుగు బలహీన వర్గాల యొక్క లీడర్షిప్ అనేటువంటిది బిల్డ్ అయింది. తెలంగాణ ఏర్పడిన ఈ 10 సంవత్సరాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో బడుగు బలహీన వర్గాలు ఇంకొంచెం ముందుకు రావడానికి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కేవలం భారతదేశ స్వతంత్రం కోసం మాత్రమే కాకుండా అన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడానికి ఎలా అయితే ఒక పాత్ ని క్రియేట్ చేసిందో, తెలంగాణ ఉద్యమం కూడా కేవలం 10 జిల్లాలతో కూడా ఒక రాష్ట్రం కోసం కాదు, ఆ 10 జిల్లాల్లో ప్రజల రూపురేఖల్ని, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సాంఘిక ప్రమాణాలని మార్చడంలో ఉద్యమం కీలక పాత్ర పోషించింది. సివిల్ సొసైటీ అండ్ ఎన్జిఓస్ గ్రూప్స్ సచ్ యాజ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, మనకి టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫ్రీక్వెంట్ గా ఆ రోజుల్లో మనకు వినిపించేది. వేరియస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఇంటెలెక్చువల్ డిబేట్స్ అండ్ సివిల్ డిస్కోర్స్. ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఇంకో పక్క హ్యూమన్ రైట్స్ గురించి, సోషల్ జస్టిస్ గురించి, సివిల్ లిబర్టీస్ గురించి, సివిల్ సొసైటీ గురించి, దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనే రేపొద్దున తెలంగాణ ఏర్పడితే ఇవన్నీ జరగకూడదు అనే ఇన్ఫర్మేషన్. తెలంగాణ ఉద్యమంలో ఉన్న బ్యూటీ ఏంటంటే మిగతా స్టేట్స్ కేవలం వాళ్ళ రైట్స్ కోసమో వాళ్ళ స్టేట్హుడ్ కోసమో మాత్రమే పోరాడుతుంటే ఇండియాలో ఏ రాష్ట్రాలు తీసుకున్నా, తెలంగాణలో అట్లా కాదు. వచ్చిన తర్వాత ఎలా పునర్నిర్మాణం చేయాలనే విషయాల మీద డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరిగాయి. Organized seminars and workshops to spread awareness about Telangana issues, public reports and studies to substantiate the demand for separate Telangana state. తెలంగాణ కావాలి అని చెప్పి నినాదం కాదు, ఎందుకు కావాలి అనేటువంటి విషయము ప్రజల్లో విస్తృతంగా వెళ్ళిపోయింది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళలో చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు, సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ ఇస్తే బాగుండు అనేటువంటి సెటిలర్స్ లో కూడా ఒక మెల్టింగ్ పాయింట్ తీసుకురావడంలో ఈ యొక్క పౌర సమాజం యాక్టివ్ గా పనిచేసింది. కొలాబరేటెడ్ విత్ ఇంటర్నేషనల్ డయాస్పొరా కమ్యూనిటీస్ టు గార్నర్ గ్లోబల్ సపోర్ట్. తెలంగాణ వ్యాప్తంగా మనకి బతుకమ్మ, తెలంగాణ జాగృతి ఇలాంటి సంస్థల గురించి మనం రాసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడక ముందే ఆ యొక్క సెలబ్రేషన్స్ చేసి సాఫ్ట్ పవర్ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. లిటరరీ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, తెలంగాణ సాహిత్య పరిషత్ అండ్ కల్చరల్ గ్రూప్స్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ త్రూ ఆర్ట్ అండ్ లిటరేచర్. అప్పట్లో ఆంధ్ర సాహిత్య పరిషత్ అని చెప్పి ఉండేది. 2015 తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్గా రూపు మారింది. ఆంధ్ర సారస్వత పరిషత్ లేదా తెలంగాణ సాహిత్య పరిషత్గా ఉన్న రోజుల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి లిటరేచర్ ని ఆంధ్ర ప్రాంతం యొక్క సాహిత్యంతో ఈక్వల్ గా తీసుకురావాలన్నటువంటి ఒక ప్రెషర్ పాయింట్ ని యొక్క సాహిత్య సంస్థలు క్రియేట్ చేయగలిగాయి. కంపోజ్డ్ సాంగ్స్, పోయమ్స్ అండ్ ప్లే రిఫ్లెక్టింగ్ ద కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ. పాటలు, పద్యాలే కాకుండా నాటికల రూపంలో కూడా, సాంఘిక నాటికల రూపంలో కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు రావడం జరిగింది. ఆర్గనైజ్డ్ కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ సెలబ్రేట్ తెలంగాణ హెరిటేజ్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి సకినాలు అవ్వచ్చు, పిండి వంటలు అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్స్ కూడా జరగడం మనం చూస్తాం. యూజ్డ్ ఫోక్లేర్ అండ్ రీజనల్ నెరేటివ్స్ టు స్ట్రెంథెన్ ద ఎమోషనల్ అప్పీల్ ఆఫ్ ద మూమెంట్. గద్దరన్న లాంటి ప్రజా గాయకులు యొక్క జానపద పాటల ద్వారా, జానపద సాహిత్యం ద్వారా ప్రజల్లో విస్తృతంగా తెలంగాణ యొక్క అడ్వొకసీని పెంపొందడం జరిగింది. ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అండ్ టీచర్ అసోసియేషన్స్ హైలైటెడ్ ద రీజన్స్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లెక్ట్. ఒక అధ్యాపకుల సంఘాలు అవ్వచ్చు, ఉద్యోగుల సంఘాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సంస్థ యొక్క విస్తృతిని అన్ని వర్గాలకు తీసుకెళ్లగలిగింది. కండక్టెడ్ స్ట్రైక్స్ అండ్ బాయ్కాట్స్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిసోర్సెస్. మనకి 1952 యొక్క హైదరాబాద్ స్టేట్ టైంలోనే ఆంధ్ర ప్రాంతం నాన్ ముల్కీస్, ఈ ముల్కీస్ లో ఉన్నటువంటి టీచర్స్ ని రిమోట్ ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇబ్బందులు పెట్టడం అనేటువంటి జరిగింది. అది సమైక్య రాష్ట్రంలో ఇంకా ఒక బాయిలింగ్ పాయింట్కి వెళ్ళింది. ఆ బాయిలింగ్ పాయింట్ ని ప్రజలకు చూపించడంలో యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ సక్సెస్ అయ్యాయి. రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ఆపర్చునిటీస్ అండ్ రీజనల్ బయాసెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్, అడ్వకేటెడ్ ఫర్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ అండ్ సర్వీసెస్. ఎంప్లాయీస్ అసోసియేషన్ తో పాటు అడ్వకేట్స్ అసోసియేషన్స్, డాక్టర్స్ అసోసియేషన్స్ లాంటి ఒక వృత్తి విద్యా నిపుణులు కూడా వాళ్ళ సంఘాల ద్వారా తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేయడం జరిగింది. ఉమెన్స్ గ్రూప్స్ ఆర్గనైజేషన్స్ లైక్ తెలంగాణ మహిళా సమాఖ్య. మనకి తెలంగాణ మహిళా సమైక్య అనేది అంబ్రెల్లా టర్మ్,
ఓరుగల్లు మహిళా సమాఖ్య, కరీంనగర్ మహిళా సమాఖ్య, ఈ మహిళా సమాఖ్యలు ఉమెన్ పర్స్పెక్టివ్ లో ఉద్యమాన్ని తీసుకెళ్లాయి. అంటే రాష్ట్రం సాధించుకోవడం కాదు, రాష్ట్రం వచ్చాక ఉమెన్ కి ఏం చేయాలన్నటువంటి ఒక బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్గనైజ్డ్ ఉమెన్ లెడ్ ర్యాలీస్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అడ్రస్డ్ ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, ఎడ్యుకేషన్, హెల్త్ విత్ ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ ఎజెండా. పాత ప్రభుత్వంలో మనకి షీ టీమ్స్ అవ్వచ్చు, కేసీఆర్ కిట్స్ అవ్వచ్చు, ఉమెన్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించిన డిమాండ్స్ ఒక ఐడియాలజికల్ బేసిస్ ఈ ఉమెన్స్ గ్రూప్స్ యొక్క గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్ మూవ్మెంట్స్ లోనే మనకు కనిపిస్తుంది. Ideological and political bodies, regional political parties like Telangana Rashtra Samiti and leftist groups played a crucial role in the strategic planning. Political justice కోసం టిఆర్ఎస్ ముఖ్యంగా పనిచేస్తే, సోషల్ జస్టిస్ కోసం వామపక్ష యొక్క రాజకీయ పార్టీలు, సంస్థలు విస్తృతంగా గతంలో చేసే ఉద్యమ టైంలో కూడా చేయడం జరిగింది. నెగోషియేటెడ్ విత్ బీజేపీ లాంటి పార్టీలు ఎకనామిక్ జస్టిస్ చిన్న రాష్ట్రాల ద్వారా ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది రావడం జరిగింది. సో పొలిటికల్ గా తెలంగాణ టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఎకనామికల్ గా చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి బాగుంటుంది, గవర్నెన్స్ బాగుంటుంది అని బీజేపీ లాంటి పార్టీలు, తెలంగాణ వస్తే సోషల్ జస్టిస్ జరుగుతుంది లెఫ్టిస్ట్ పార్టీలు భావజాలం ఏదైతే ఏముంది, ముగ్గురు కలిసి కూడా జస్టిస్ వైపు కోసమే పనిచేయడం జరిగింది. నెగోషియేటెడ్ విత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఆర్టికులేట్ ద డిమాండ్స్ ఆఫ్ ద మూవ్మెంట్. కొన్నిసార్లు క్యాబినెట్ లో ఉండి, కొన్నిసార్లు క్యాబినెట్ బయట ఉండి, కొన్నిసార్లు వాళ్ళ పక్షంలో ఉండి, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉండి ప్రెజర్ అయితే క్రియేట్ చేయగలిగింది టీఆర్ఎస్ పార్టీ. used their political influence to highlight Telangana issues in legislative assemblies. తెలంగాణకి సంబంధించిన విషయాల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణకి విజిట్ చేసే ర్యాలీల్లో తెలంగాణకి మద్దతు తీసుకురావడంలో టీఆర్ఎస్ పార్టీ అయితే సక్సెస్ అయింది. ద మల్టీఫెసెటెడ్ మూవ్మెంట్ ఆఫ్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్ అండ్ జేఏసీ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ వాజ్ పివోటల్. గ్రాస్ రూట్ లెవెల్ క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. By engaging various social, cultural, and professional groups, these organizations fostered a comprehensive and inclusive movement. కాంప్రహెన్సివ్ ఒక సుదీర్ఘమైనటువంటి, ఒక ఇంక్లూజివ్, అన్ని వర్గాల్ని కలుపుకున్నటువంటి, అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని రూపొందించడంలో గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్, జేఏసీలు కీలక పాత్ర పోషించాయి. దేర్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ నాట్ ఓన్లీ గ్యాలనైజ్డ్ పబ్లిక్ సెంటిమెంట్, ప్రజాభిప్రాయాన్ని ఒక దగ్గర తీసుకురావడం మాత్రమే కాకుండా ప్లేడ్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ రియలైజేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ స్టేట్. అభిప్రాయాన్ని ప్రత్యేక రాష్ట్రం వైపు మళ్లించడం జరిగింది. డిమాన్స్ట్రేటింగ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ గ్రూప్ గ్రాస్ రూట్ యాక్టివిజం. ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని ఒక చోటకి సేకరించి రాష్ట్ర అవతరణ కోసము రకరకాల యాక్టివిటీస్ ని, ఒక గ్రాస్ రూట్ యాక్టివిజం ని బిల్డ్ చేయడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేటువంటి కళ సాకారమైంది. If you have any doubts with respect to these points, feel free to mail me, Ravikant Sharma9@gmail.com. Have a nice day. Take care.